హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈరోజు అయితే నా ఈవినింగ్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. నేను వంట చాలా సింపుల్గా చేసేస్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. ఎందుకంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో ముందుగానే ప్రిపేర్ అవుతాను మైండ్లో. దాన్ని బట్టి వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా దాంట్లో కాంబినేషన్ ఏం చేయాలనేది ముందుగానే డిసైడ్ అవుతాను. అప్పుడు ఇంకా మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ వచ్చేసి. నేనైతే ఈరోజు టమాటో కర్రీ, సద్ద రొట్టె అయితే చేస్తున్నాను. చాలా ఇష్టం ఈ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే టమాటో కర్రీ కోసం టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి టమోటాలు వేసేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గియాలి. మగ్గించిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు మరియు మన కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇట్లా మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి. నేను వంట అంటే రెండు చేస్తాను ఒకే టైంలోనే, అందుకే నాకు ఎక్కువ టైం పట్టదు. ఒక సైడు నేను టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ రొట్టె కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా, మనకి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. రొట్టె చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. నేను ఇలా రెండు పనులు ఒకేసారి చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఇలా చేసుకోవడము. మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఇలా చేయడం కామెంట్ చేయండి ఒకసారి అయితే, ఓకేనా? మరొక సైడ్ అయితే మా అబ్బాయి హోంవర్క్ రాసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు, చాలా టైం తీసుకుంటాడు వాడైతే. మా ఆయన ఇంతసేపు వర్క్ చేయించి అయితే వెళ్ళిపోయినాడు. నా వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.